శిలువ యోధులారా, ముందుకు సాగిపోవుడి. ఒక సైనికుడు యుద్ధములో ఉన్నప్పుడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనక శత్రువు వైపే గురి నిలిపిన విధముగా మనము కూడా చుట్టూ ఉన్న పరిస్థితులలో చిక్కుకొనక మనలో ఉన్న స్వయమును నాశనము చేయుటకు గురి నిలపవలను. అయితే వాస్తవమేమనగా క్రీస్తు సైన్యములో సేవ చేయుటకు నియమింపబడిన అనేక మంది సమస్యలలో చిక్కుబడినట్లు వారు కనుగొందురు. క్రీస్తు యొక్క శ్రమల గుండా వెళ్ళవలసిన ఈ యోధుడు తన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చిక్కుకొనటము ఎంతో వేదన కదా. వారి చేతులతో చేసి వారి తలల పైకి వచ్చే అనేక శ్రమలు క్రీస్తు శ్రమలు కాదు, అయితే అవి పరిస్థితుల ద్వారా వచ్చే శ్రమలు. వారు అవి మనుషులు మరియు పరిస్థితులచే సిలువ వేయబడుటనే సిలువ అని అంటారు. వీరు క్రీస్తు యొక్క యోధుల కాదు, పరిస్థితుల వలన నశించే పిరికివారు. ఇటువంటి వారు రక్షణకు కారణమైన వారి నాయకునికి అవమానము మరియు మహిమపరచని వారుగా ఉంటారు. వారు దేవుని కృపలో ఎంతమాత్రము బలపరచబడరు. నిజమైన క్రైస్తవ నాయకుడు దేవుని మహిమపరచుటకు శ్రమలయందు అతిశయపడుచు నిరీక్షించును. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము గమనించండి. ఇతను క్రీస్తు శ్రమలలో మరీ ఎక్కువగా పాల్గొంటూ వాటి యందు అతిశయపడుట గొప్ప భాగ్యమని ఎంచుకొందురు. ఈ హింసలను పరిస్థితులను దేవుని యందు మాత్రమే సాధించగలనని ముందుకు సాగిపోవును. అతని సిలువని ఎత్తుకొని మహిమను పంచుతూ ఎంతో తీవ్రముగా ముందుకు సాగిపోవును. క్రీస్తుకు మంచి యోధుడిగా ఉండులాగున పరిస్థితులలో చిక్కుకొనకుండా సిలువను భరించుటకు మెలకువగా ఉండి దేవునిలో కొనసాగమని ప్రార్థించదము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.